ఓం శాంతి. మురళీ డేట్ 7/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, సాక్షాత్కారాలు జరిగితే నాకు నమ్మకం కుదురుతుంది అని కొందరంటారు. కానీ బాబా చెప్తున్నారు, జ్ఞాన యోగాల ఆధారంతోనే నిశ్చయం కలిగేది, సాక్షాత్కారాల ద్వారా కాదు. సాక్షాత్కారాల ద్వారా ఎవరి కళ్యాణం జరగదు. భగవంతుడు శక్తివంతుడు, సర్వశక్తులు ఉన్నాయి. కానీ తన శక్తి ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తారు. కొందరంటారు, చనిపోయిన వాళ్ళని బ్రతికించమనండి అంటారు. బ్రతికిస్తే భగవంతుడిలో శక్తి ఉందని నమ్ముతాం, లేదంటే లేదంటాము అని. మీరు నమ్మినా నమ్మకపోయినా నా శక్తిని మాత్రం ఇందులో ఉపయోగించను అని చెప్తున్నారు బాబా. చనిపోయిన వాళ్ళని బ్రతికించటంలో పరమాత్ముడు తన శక్తిని ఉపయోగించడు. బాగా భక్తి చేస్తారా, వారికి సాక్షాత్కారం చేయిస్తాను. సాక్షాత్కారం చేయించే తాళం చెవి బాబా చేతిలో ఉంది. చాలా మంది పిల్లలకు కూడా ఇంట్లో కూర్చొని బ్రహ్మ బాబా సాక్షాత్కారం, కృష్ణుడు సాక్షాత్కారం ఎంతో మందికి జరిగింది, బాబా చేయించారు. అంటే సాక్షాత్కారం డ్రామాలో ఉంటే జరుగుద్ది, సాక్షాత్కారం జరిగితేనే నమ్ముతాను అని మాత్రం అనుకోకూడదు. ఇది మన అంతిమ జన్మ. ఈ అంతిమ జన్మలో బాబా ఆజ్ఞ పైన నడవండి. ఇప్పటి వరకు మనకు నచ్చినట్టు, ఇతరులకు నచ్చినట్టు నడిచారు. ఇప్పుడు మాత్రం బాబా ఆజ్ఞ అనుసారంగా నడవాలి. బాబా చెప్పే ఆజ్ఞేంటి, గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండండి. ఈ సాహసాన్ని చేసి చూపించండి. శ్రీమతం అనుసారంగా ఎల్లప్పుడూ శ్రేష్ఠ కర్మలే చెయ్యండి. శబ్దానికి అతీతంగా అవ్వండి. ఆ విషయాలు ఈ విషయాలు చాలా చదివాం, చాలా విన్నామంటారు. అన్నీ మర్చిపోయి ఒక్క బాబా స్మృతిలో ఉండండి. పరిస్థితులొస్తే భయపడకండి. ఎటువంటి పరిస్థితి వచ్చినా హై జంప్ చెయ్యండి. పరిస్థితి రావటం అంటే దురదృష్టం అనుకోకండి, అదృష్టంగా భావించండి. మన నమ్మకం యొక్క పునాది ఇంకా ఇంకా దృఢంగా అవుతూ ఉంటుంది. అంగదుడు సమానంగా ఎప్పుడైతే దృఢంగా అవుతారో సమస్య కూడా నమస్కారం చేస్తుంది. ముందు భయంకర రూపంలో వస్తుంది, తర్వాత దాసీగా అయిపోతుంది. ఎప్పుడు మనం భయపడకుండా దృఢంగా ఉన్నప్పుడు. అమ్మో చాలా చాలా సమస్యలు అనకండి, నీటి మీద గీసిన గీతలాగా వెంటనే తొలగిపోతుంది. మన మాస్టర్ సాగరుడు శివ్ బాబా సర్వశక్తివంతుడు, మన మాస్టర్ సర్వశక్తివంతులం. మన పైన ఎలాంటి పరిస్థితి యుద్ధం చేయలేదు. మనం మహావీరులం. స్వస్థితిలో ఉండటం వల్ల స్థిరంగా దృఢంగా అయిపోతారు. స్వస్థితి చాలా బాగుండాలి. పరిస్థితికి భయపడే వాళ్ళం కాదు, పరిస్థితులకు ఛాలెంజ్ చేసేటటువంటి వాళ్ళం మనమందరం. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పటంతో పాటు చేదుతనానికి కూడా వీడ్కోలు పలకండి. ఎన్నో సంవత్సరాలు, పాత సంవత్సరాలకి వీడ్కోలు చెప్పేశాం.
పాత విషయాలు అది గుర్తు తెచ్చుకుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పాత విషయాలకు కూడా వీడుకోలు చెప్పండి. లేకపోతే ఎన్నెన్నేళ్లయ్యో అవే గుర్తుంచుకుంటే వర్తమాన ఆనందం దూరం అవుతుంది పాత విషయాల వల్ల. ఎవరం మనందరం మహావీరులం. పరిస్థితికి ఛాలెంజ్ చేసేవాళ్లం, కానీ పరిస్థితులకు భయపడేవాళ్లం కాదు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, నిశ్చయం జ్ఞాన యోగాల ద్వారా నిలుస్తుందే కాని సాక్షాత్కారాల ద్వారా కాదు. సాక్షాత్కారాలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. వాటి వల్ల ఎవరి కళ్యాణం జరగదు. ప్రశ్న: బాబా ఏ శక్తిని చూపించరు, కానీ వారి వద్ద ఇంద్రజాలం తప్పకుండా ఉంది. జవాబు: భగవంతుడు శక్తివంతుడు. తాను మరణించిన వాళ్లను కూడా జీవింప చెయ్యగలడు అని మనుషులు భావిస్తారు. కానీ ఈ శక్తిని నేను చూపించను అని బాబా అంటారు. ఎవరైతే నవవిధ భక్తిని చేస్తారో వారికి సాక్షాత్కారం చేయిస్తాను. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. సాక్షాత్కారం చేయించే ఇంద్రజాలం బాబా దగ్గరే ఉంది. కావుననే చాలా మంది పిల్లలకు ఇంట్లో కూర్చొనే బ్రహ్మ లేక శ్రీకృష్ణుడి సాక్షాత్కారం జరుగుతుంది. పాట: ఉదయం ఉదయమే మనస్సు యొక్క ద్వారంలోకి ఎవరొచ్చారు? ఓం శాంతి. ఇది పిల్లల అనుభవపు పాట. సత్సంగాలైతే ఎన్నో ఉన్నాయి. విశేషంగా భారతదేశంలో అనేక సత్సంగాలున్నాయి. అనేక మతాంతరాలు ఉన్నాయి. నిజానికి అవి సత్సంగాలేవీ కావు. సత్సంగము ఒక్కటే. అక్కడ మీరు ఎవరైనా విద్వాంసులు, ఆచార్యులు, పండితుల ముఖాన్ని చూస్తే బుద్ధి వారి వైపుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది అద్భుతమైన విషయం. ఈ సత్సంగం ఒకేసారి ఈ సంగమ యుగంలో జరుగుతుంది. ఇది పూర్తిగా కొత్త విషయం. ఆ అనంతమైన తండ్రికి శరీరమేదీ లేదు. నేను మీ నిరాకారుణ్ణైన శివ్ బాబాను అని అంటారు. మీరు ఇతర సత్సంగాలలోకి వెళ్ళినప్పుడు శరీరాలనే చూస్తారు. వారు శాస్త్రాలను గుర్తు చేసుకొని వినిపిస్తారు. అనేక రకాల శాస్త్రాలున్నాయి. వాటిని మీరు జన్మ జన్మాంతరాలు వింటూ వచ్చారు. ఇప్పుడిది కొత్త విషయం. బుద్ధి ద్వారా ఆత్మ తెలుసుకుంటుంది. ఓ నా చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు, ఓ నా సాలిగ్రామాలు అని బాబా అంటారు. 5000 సంవత్సరాల క్రితం ఈ శరీరం ద్వారా బాబా చదివించారు అని పిల్లలైన మీకు తెలుసు. మీ బుద్ధి పూర్తిగా దూరంగా వెళ్ళిపోతుంది. కావున బాబా వచ్చారు. బాబా అన్న పదం ఎంత మధురమైనది. తానే తల్లి, తండ్రి. ఎవరైనా వింటే అసలు వీరి మాతాపితలు ఎవరు అని అంటారు. వారు సాక్షాత్కారం చేయించిన అందులో కూడా తికమక పడతారు. కాసేపు బ్రహ్మను, కాసేపు కృష్ణుణ్ణి చూస్తారు. అప్పుడు ఇదేంటి అని ఆలోచిస్తూ ఉంటారు.
చాలా మందికి ఇంట్లో కూర్చొనే బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మనెవరూ ఎప్పుడూ పూజించరు. కృష్ణుడు మొదలైన వారిని పూజిస్తారు. బ్రహ్మ గురించి అసలు ఎవరికీ తెలియను కూడా తెలియదు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇప్పుడే వచ్చారు. ఇతడు ప్రజాపిత. మొత్తం ప్రపంచమంతా పతితమైనది. కావున తప్పకుండా వీరు కూడా అనేక జన్మల అంతిమంలో పతితులుగానే ఉంటారు కదా. పావనులు ఎవరూ లేరు. కావుననే కుంభమేళాలు, హరిద్వారాలు, గంగా సాగరముల మేళాలకు వెళతారు. స్నానం చెయ్యటం ద్వారా పావనమైపోతాము అని భావిస్తారు. కాని ఈ నదులు పతిత పావని కాలేవు. నదులు సాగరం నుండి వెలువడతాయి. నిజానికి మీరు జ్ఞాన గంగలు. మహత్వమంతా మీదే. జ్ఞాన గంగలైన మీరు అనేక చోట్ల నుండి వెలువడతారు. వారైతే బాణం వెయ్యగానే గంగ వెలువడినట్లు చూపిస్తారు. కాని బాణం వేసే విషయమే లేదు. ఈ జ్ఞాన గంగలు దేశ దేశాంతరాలు వెళతారు. నేను డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను అని శివ్ బాబా అంటారు. అందరి పాత్ర నిశ్చితం చెయ్యబడింది. నా పాత్ర కూడా నిశ్చితమే. భగవంతుడు చాలా శక్తివంతమైన వారు. చనిపోయిన వారిని కూడా తాను జీవింప చెయ్యగలడు అని కొందరు భావిస్తారు. ఇవన్నీ నిజం కాదు. నేను చదివించేందుకు వస్తాను. అంతేకాని శక్తి నేను చూపిస్తాను. సాక్షాత్కారాల ఇంద్రజాలం కూడా ఉంది. నవవిధ భక్తి చేసినప్పుడు నేను సాక్షాత్కారం చేయిస్తాను. కాళీ రూపాన్ని చూపిస్తారు. తనపై నూనెను అభిషేకిస్తారు. అటువంటి కాళీ ఏమీ ఉండదు. కాని కాళీ నవవిధ భక్తిని ఎంతగానో చేస్తారు. నిజానికి జగదాంబనే కాళీ. కాళీ యొక్క రూపం అలా చూపిస్తారు. అటువంటి రూపం ఉండదు. కాని బాగా భక్తి చెయ్యటంతో బాబా తమ భావన ఫలాన్ని ఇచ్చేస్తారు. కామ చితిపై కూర్చోవటంతో నల్లగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చుంటే తెల్లగా అవుతారు. ఏ కాళీ అయితే ఇప్పుడు జగదాంబగా అయ్యిందో తాను సాక్షాత్కారాలు ఎలా చేయించగలదు? తాను ఇప్పుడు అనేక జన్మల అంతిమంలో అంతిమ జన్మలో ఉంది. తాను ఇప్పుడే దేవతగా లేదు. మరి తాను ఎలా సాక్షాత్కారం చేయించగలదు? ఈ సాక్షాత్కారాల తాళం చెవి నా దగ్గరే ఉంది అని బాబా అంటారు. అల్పకాలికంగా భావనను పూర్తి చేసేందుకు సాక్షాత్కారం చేయిస్తాను. కాని వారు నన్నేమీ కలుసుకోరు. కాళీ ఉదాహరణను ఒకటి చెప్పారు. ఇలా హనుమంతుడు, గణేషు మొదలైన వారు ఎందరో ఉన్నారు. సిక్కులు గురునానక్ పై భక్తిని ఎంతగానో చేస్తే వారికి కూడా సాక్షాత్కారం అవుతుంది. కాని వారైతే కిందకు దిగజారుతూనే వస్తారు. చూడండి, వీరు గురునానక్ భక్తిని చేస్తున్నారు. వారికి సాక్షాత్కారం చేయించేది నేనే. అతడు సాక్షాత్కారం ఎలా చేయించగలడు?
అతని వద్ద సాక్షాత్కారం చేయించే తాళం చెవి లేదు కదా అని బాబా పిల్లలకు వివరిస్తారు. నాకు వినాశనం, స్థాపన, సాక్షాత్కారాన్ని కూడా ఆ బాబానే చేయించారు అని ఈ బాబా కూడా అంటారు. కానీ సాక్షాత్కారం ద్వారా ఎవరి కళ్యాణము జరగదు. ఇలా ఎంతో మందికి సాక్షాత్కారాలు జరిగేవి. ఈరోజు వారు లేరు. మాకు ఎప్పుడైతే సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు నిశ్చయం ఏర్పడుతుంది అని చాలా మంది పిల్లలు అంటారు. కానీ సాక్షాత్కారంతో నిశ్చయం కుదరదు. జ్ఞాన యోగాల ద్వారానే నిశ్చయం ఏర్పడుతుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను ఈ సాక్షాత్కారాలను చేయిస్తాను అని చెప్పాను. మీరా కూడా సాక్షాత్కారం పొందింది. అలాగని ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది అని కాదు. కూర్చుంటూ సాక్షాత్కారం పొందేస్తారు. కానీ నన్ను ఎవరూ పొందలేరు. ఏ విషయంపై సంశయం కలిగిన బ్రాహ్మణీలు ఎవరైతే ఉన్నారో వారిని అడగండి అని బాబా అంటారు. పిల్లలు కూడా నెంబర్ వారీగా ఉన్నారు అని, నదులు కూడా నెంబర్ వారీగా ఉంటాయి అని మీకు తెలుసు. కొందరు కాలవగా కూడా ఉన్నారు. అందులో చాలా అశుద్ధమైన, దుర్గంధమైన నీరుంటుంది. శ్రద్ధ భావనలతో మనుష్యులు అక్కడికి కూడా వెళతారు. అదంతా భక్తిలోని అంధశ్రద్ధ. ఎప్పుడు ఎవరి చేత భక్తిని వదిలింప చెయ్యకూడదు. ఎప్పుడైతే జ్ఞానంలోకి వస్తారో అప్పుడు భక్తిని తామంతట తామే వదిలేస్తారు. బాబా కూడా నారాయణ భక్తునిగా ఉండేవారు. చిత్రంలో లక్ష్మీ దాసీగా అయి నారాయణుడి కాళ్లను వత్తటం చూసినప్పుడు వారికది ఏ మాత్రము నచ్చలేదు. సత్యుగంలో అలా ఏమాత్రము ఉండదు. అప్పుడు నేను లక్ష్మిని ఈ దాసత్వం నుండి విడిపించు అని ఒక చిత్రకారునికి చెప్పాను. బాబా ఆ సమయంలో భక్తుడే. వారిలో జ్ఞానమైతే లేదు కదా. నిజానికి అందరూ భక్తులే. బాబా వచ్చి జ్ఞానం ద్వారా జిందాబాద్ చేస్తే భక్తి ముర్దాబాద్ అయిపోతుంది. బాబా పిల్లలమైన మనం యజమానులం. పిల్లలను బ్రహ్మాండానికి కూడా అధిపతులుగా తయారు చేస్తారు. మీకు రాజభాగ్యాన్ని ఇస్తాను అని అంటారు. ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా చూశారా? ఆ తండ్రిని పూర్తిగా స్మృతి చెయ్యాలి. వారిని మీరు ఈ కళ్ళ ద్వారా చూడలేరు. వారితో మీరు యోగాన్ని జోడించాలి. స్మృతి మరియు జ్ఞానం కూడా ఎంతో సహజం. బీజం మరియు వృక్షాన్ని తెలుసుకోవాలి. మీరు ఆ నిరాకారి వృక్షం నుండి సాకారి వృక్షంలోకి వచ్చారు. బాబా సాక్షాత్కార రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. అలాగే వృక్ష రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. కర్మ, అకర్మ, వికర్మ గతులను కూడా బాబా అర్థం చేయించారు. తండ్రి, శిక్షకుడు, గురువు ముగ్గురి నుండి శిక్షణ లభిస్తుంది. నేను మీకు ఎటువంటి శిక్షణను ఇస్తానంటే, ఎటువంటి కర్మలను నేర్పిస్తానంటే వాటి ద్వారా మీరు
21 జన్మలు సదా సుఖవంతులుగా అయిపోతారు. టీచర్ శిక్షణను ఇస్తారు కదా, గురువులు కూడా పవిత్రత గురించి శిక్షణను ఇస్తారు లేక కథలను వినిపిస్తారు. కానీ ధారణ ఏమాత్రం ఉండదు. ఇక్కడ అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది అని బాబా అంటారు. మనుషులు మరణించినప్పుడు రామ రామ అని అంటున్నట్లయితే బుద్ధి అటువైపుకు వెళ్ళిపోతుంది అని అంటారు. మీకు సాకారుడు నుండి యోగం తొలగిపోయింది. ఇప్పుడు నేను మీకు చాలా మంచి కర్మలు నేర్పిస్తాను అని బాబా అంటారు. శ్రీకృష్ణుడు చిత్రాన్ని చూడండి. పాత ప్రపంచాన్ని కాలితో తంతు కొత్త ప్రపంచంలోకి వస్తాడు. మీరు కూడా పాత ప్రపంచాన్ని కాలితో తంతు కొత్త ప్రపంచంలోకి వెళతారు. కావున మన కాళ్ళు నరకం వైపున్నాయి, ముఖం స్వర్గం వైపుంది. శ్మశానంలోకి వెళ్ళేటప్పుడు కూడా శవం ముఖాన్ని అటువైపుకు తిప్పుతారు, కాళ్లను వెనక వైపుకు తిప్పుతారు. కావున ఈ చిత్రాన్ని కూడా అలాగే తయారు చేశారు. మమ్మ, బాబా మరియు పిల్లలు, మీరు వారి సింహాసనంపై కూర్చునేందుకు మమ్మా బాబాలను అనుసరించవలసి ఉంటుంది. రాజు పిల్లలు యువరాజులు యువరాణులుగా పిలవబడతారు కదా. మేం భవిష్యత్తులో రాజకుమార్ రాజకుమారిగా అవుతాము అని మీకు తెలుసు. మీకు ఇటువంటి కర్మలను నేర్పించే తండ్రి, శిక్షకుడు, గురువు ఇంకెవరైనా ఉన్నారా? మీరు సదా సుఖవంతంగా అవుతారు. ఇది శివబాబా వరం, వారి ఆశీర్వాదం. వారు ఆశీర్వదిస్తారు, అంతేకాని మనపై వారి కృప ఉందని కాదు. కేవలం అలా అన్నంత మాత్రాన ఏమీ జరగదు. మీకు నేర్పించవలసి ఉంటుంది. కేవలం ఆశీర్వాదాల ద్వారా మీరు అలా అవ్వరు. వారి మతంపై నడవాలి, జ్ఞాన యోగాలను ధారణ చెయ్యాలి. నోటితో రామరామ అని అనటం కూడా శబ్దమే అవుతుంది. మీరైతే శబ్దానికి కూడా అతీతంగా వెళ్ళాలి, మౌనంగా ఉండాలి. మంచి మంచి ఆటలు కూడా వెలువడుతూ ఉంటాయి. చదువుకోని వారిని అవివేకులు అని అంటారు. ఇప్పుడు మీరు అందర్నీ మర్చిపోయి పూర్తిగా అవివేకులుగా అయిపోండి అని బాబా అంటారు. నేను మీకు ఏ మతాన్నైతే ఇస్తానో దానిపైనే నడవండి. పరంధామంలో ఆత్మలైన మీరందరూ శరీరాలు లేకుండానే ఉంటారు. ఇక్కడకొచ్చి మళ్ళీ శరీరాలు తీసుకుంటారు. అప్పుడే జీవాత్మలుగా పిలవబడతారు. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. నేను మీకు ఫస్ట్ క్లాస్ అయిన కర్మను నేర్పిస్తాను అని బాబా అంటారు. ఇక్కడ బాబా చదివిస్తారు. ఇందులో శక్తి విషయమేముంది? సాక్షాత్కారాలు చేయిస్తారు. దీనిని గారడి అని అంటారు. మనుష్యుల నుండి దేవతలుగా చెయ్యటము అనే ఇంద్రజాలాన్ని ఇంకా ఎవరూ చెయ్యలేరు. బాబా వ్యాపారి కూడా. పాత వాటిని తీసుకొని కొత్త వాటిని ఇస్తారు. దీనిని పాత లోహపు పాత్ర అని అంటారు.
దీనికి ఎటువంటి విలువ లేదు. ఈ రోజుల్లో రాగి పైసలు కూడా తయారవ్వటం లేదు. అక్కడైతే బంగారు నాణేలుంటాయి. ఆశ్చర్యం కదా! ఎలా ఉన్నది, ఎలా అయిపోయింది. నేను మీకు నెంబర్ 1 కర్మలను నేర్పిస్తాను. మన్మనాభవ్గా అయిపోండి. ఆ తర్వాత చదువు. దాని ద్వారా స్వర్గంలో యువరాజులుగా అవుతారు. ఇప్పుడు దేవతా ధర్మం ఏదైతే ప్రాయలోపమయ్యిందో అది మళ్లీ స్థాపన అవుతుంది. మనుషులు ఈ కొత్త విషయాలను విని ఆశ్చర్యపోతారు. స్త్రీ పురుషులు ఇరువురూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండటం అనేది ఎలా జరగగలదు అని అంటారు. మీరిరువురూ కలిసే ఉండండి, లేకపోతే ఎలా తెలుస్తుంది? మధ్యలో జ్ఞాన ఖడ్గాన్ని పెట్టుకోవాలి. ఇంతటి సాహసాన్ని చూపించాలి. పరీక్ష జరుగుతుంది. కావున మనుషులు ఈ విషయాలను విని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శాస్త్రాలలో ఇటువంటి విషయాలు లేవు. ఇక్కడైతే ప్రాక్టికల్ గా కష్టపడవలసి ఉంటుంది. గాంధర్వ వివాహం విషయం ఇక్కడిదే. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు. కావున బాబా సాహసం చూపించండి అని అంటారు. సన్యాసుల ముందు ప్రమాణాన్ని ఇవ్వాలి. సమర్థుడైన తండ్రే మొత్తం ప్రపంచమంతటిని పావనంగా తయారు చేస్తారు. మీరు కలిసే ఉండండి, కానీ కేవలం నగ్నంగా అవ్వకూడదు. ఇవన్నీ యుక్తులు. ఇది చాలా అద్భుతమైన ప్రాప్తి. కేవలం ఒక్క జన్మ బాబా డైరెక్షన్ పై పవిత్రంగా ఉండాలి. యోగం మరియు జ్ఞానం ద్వారా 21 జన్మల కోసం సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉన్నది కదా. మీరు శక్తి సైన్యం మాయపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవుతారు. అందరూ అలా అవ్వరు కదా. ఏ పిల్లలైతే పురుషార్థం చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. మీరు భారతదేశాన్నే పవిత్రంగా చేసి మళ్లీ భారతదేశం పైన రాజ్యం చేస్తారు. సృష్టి రాజ్య అధికారం యుద్ధం ద్వారా ఎప్పుడూ లభించదు. ఇది అద్భుతం కదా. ఈ సమయంలో అందరూ పరస్పరం పోట్లాడుకొని అంతమైపోతారు. వెన్న భారతదేశానికి లభిస్తుంది. అది ఇప్పించేవారు వందే మాతరం. మెజారిటీ మాతలది ఉంది. మీరు జన్మ జన్మాంతరాలు గురువులను ఆశ్రయిస్తూ వచ్చారు. శాస్త్రాలు చదువుతూ వచ్చారు. ఇప్పుడు నేను మీకు అర్థం చేయిస్తాను. నిజమేమిటో మీరే నిర్ణయించండి. సత్యుగము ధార్మిక ప్రపంచం. మాయ అసత్యంగా చేసేస్తుంది. ఇప్పుడు భారతవాసీలు అధర్మయుక్తంగా అయిపోయారు. ధర్మం లేదు, కావున శక్తి కూడా లేదు. అధర్మయుక్తంగా, అసత్యంగా, న్యాయ విరుద్ధంగా, దివాళా కోరుగా అయిపోయారు. వీరు అనంతమైన తండ్రి, కావున వీరు అనంతమైన విషయాలు వినిపిస్తారు. మళ్ళీ మిమ్మల్ని ధర్మయుక్తులుగా మరియు అతి శక్తివంతులుగా తయారు చేస్తారు.
స్వర్గాన్ని తయారు చెయ్యటం శక్తివంతమైన పని కదా, కానీ ఇది గుప్తమైనది. వీరు గుప్తమైన యోధులు. తండ్రికి పిల్లలపై ఎంతో ప్రేమ ఉంటుంది. తమ సలహాను ఇస్తారు. తండ్రి మతం, టీచర్ మతం, గురువు మతం, కంసాలి మతం, చాకలి మతం, ఇందులో అందరి మతాలు వచ్చేస్తాయి. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈ ఒక్క అంతిమ జన్మలో బాబా డైరెక్షన్ పై నడుస్తూ ఇంట్లో గృహస్థల్లో ఉంటూ పవిత్రంగా ఉండాలి. ఇందులో మీ సాహసాన్ని చూపించాలి. రెండో పాయింట్, శ్రీమతంపై సదా శ్రేష్ఠ కర్మలను చెయ్యాలి. శబ్దానికి అతీతంగా వెళ్ళాలి. ఏదైతే చదివారో లేక విన్నారో వాటిని మరచి బాబాని స్మృతి చెయ్యాలి. వరదానం, పరిస్థితులను అదృష్టంగా భావించి తమ నిశ్చయపు పునాదిని దృఢంగా చేసుకుని అచల్ అడోలు భవ. ఎటువంటి పరిస్థితి వచ్చినా మీరు హైజంపు చేసేయండి. ఎందుకంటే పరిస్థితులు రావటం అంటే కూడా గుడ్ లక్, అంటే అదృష్టము అని అర్థం. ఇది నిశ్చయపు పునాదిని దృఢంగా చేసేందుకు సాధనం. మీరు ఒక్కసారి అంగదుడు సమానంగా దృఢంగా అయిపోయినట్లయితే ఈ పరీక్ష కూడా నమస్కారం చేస్తుంది. ముందు భయంకరమైన రూపంలో వస్తాయి, పిదప దాసీగా అయిపోతాయి. నీటిపైన ఏ విధంగా గీత నిలవదో అలా మాస్టర్ సాగరుడునైన నాపై ఎటువంటి పరిస్థితి యుద్ధం చెయ్యదు. మేము మహావీరులము అని ఛాలెంజ్ చెయ్యండి. స్వస్థితిలో ఉండటం ద్వారా స్థిరంగా దృఢంగా అయిపోతారు. స్లోగన్, పాత సంవత్సరానికి వీడుకోలు చెప్పటంతో పాటు పాత చేదుతనానికి కూడా వీడుకోలు పలకండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చెయ్యండి. వరదాత మరియు వరదానీల సంబంధం ఒకవేళ సమీపంగా ఉన్నట్లయితే స్నేహం ఆధారంతో నిరంతరం ఉన్నట్లయితే సదా కంబైన్డ్ రూపంలో ఉన్నట్లయితే పవిత్రత అనే ఛత్రఛాయ స్వతహాగానే ఉంటుంది. ఎక్కడ సర్వశక్తివంతుడైన బాబా ఉంటారో అక్కడ అపవిత్రత స్వప్నంలో కూడా రాలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు పవిత్రత అనే సౌభాగ్యం పోతుంది. ఓం శాంతి.